నమస్తే, వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ ట్రీ సిటీ 60 ఎకరాలలో మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇది పూర్తిగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. ఈ వెంచర్లో 10 ఎకరాల్లో విల్లాసు, స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్ హాలు, క్లబ్ హౌసు, 1 ఎకరంలో సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా కడతాము. ప్లాట్ సైజులు 180 గజాల నుంచి మొదలవుతాయి. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, చిల్డ్రన్ పార్క్స్, స్ట్రీట్ లైట్స్, ఎల్ఈడి లైట్స్, 30 రకాల ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నాము. హైఫై ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో. గజం 27,000 రూపాయలు. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. లొకేషన్ వచ్చేసప్పటికి గుంటూరు విజయవాడ హైవే, మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గర, రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో వస్తుంది. నియర్ బై ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నిడమర్రు 3 కిలోమీటర్లు ఉంటుంది. వెస్ట్ బైపాస్ 2 కిలోమీటర్లు. అలాగే రైల్వే జంక్షన్ 2 కిలోమీటర్లు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దశావతారం 2 కిలోమీటర్లు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ 4 కిలోమీటర్లు. శంకర్ కంఠాసుపత్రి 4 కిలోమీటర్లు. లార్డ్ శివ పెదకాకాని 4 కిలోమీటర్లు. 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని 50 అడుగుల గ్రౌండ్ వాటరు, ప్రైమ్ లొకేషను, రెసిడెన్షియల్ జోను. మా వెంచర్ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో 6 లైన్స్ మెయిన్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు ఓఆర్ఆర్కి లింకప్ చేస్తారు. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. మా వెంచర్ పక్కనే రామకృష్ణ ఐటీ టవర్స్లో గజం 50,000 అమ్ముతున్నారు. మేము 27,000 రూపాయలు విత్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నాము. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి. రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో నిర్జీవంగా మారిన అమరావతి కూటమి సర్కార్తో ఊపిరి పీల్చుకుంది. రాజధాని అమరావతిలో చాలా చోట్ల రోజుకు 3 షిఫ్ట్ల వారీగా వేలాది మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి 10,000 మంది వరకు కార్మికులు చేరుకోగా వారి నివాసానికి గుత్తేదారు సంస్థలు భారీ షెడ్లతో తాత్కాలిక నిర్మాణాలు చేశారు. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా అక్కడ భారీ యంత్రాలు రాత్రి పగలు పనిచేస్తున్నాయి. మరోవైపు ప్రముఖ విద్యా సంస్థలు అయిన బిట్స్ పిలానీ, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ ప్రసిద్ధ సంస్థలకు స్థలాల కేటాయింపు పూర్తయింది. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజీ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం దీని ఏర్పాటుతో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తుళ్లూరులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడకు తలమానికంగా భావించే వెస్ట్ బైపాస్ పనులు కాజా నుంచి గొల్లపూడి మీదుగా ఔటుపల్లి వరకు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు సెప్టెంబర్కు పూర్తి కానున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఈరోజు విడుదల చేసిన 3,000 కోట్ల గ్రాంట్ చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడు అది ఢిల్లీ తర్వాత మనకి ఉద్యోగస్తులకి ఇక్కడ కేంద్రం 1,500 కోట్లు గ్రాంట్ చేసి వెంటనే విడుదల చేసింది. ఇప్పుడు సెంట్రల్ నుంచి ఏదైనా సంస్థలు వస్తే దాదాపుగా దేశం మొత్తం ఇటువైపు చూస్తుంది. దేశమే కాదు, వరల్డ్ వైడ్గా కూడా అమరావతి మళ్ళీ పురోగతి సాధిస్తుందని మేము బాగా నమ్ముతున్నాము. గత పాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తున్నాము. ఇప్పుడు పాలన ఎంత బాగుంది అనే దానికి సాధ్యం అమరావతి. ఎందుకంటే రాజధాని నుంచి వచ్చే ఆదాయం 13 జిల్లాలకి పంచబడుతుంది. దానికి పునాది అన్నట్టు ముందుగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు. అంతకుముందు ఉన్న భవనాలని పూర్తి చేస్తున్నారు, కట్టిన భవనాలని రోడ్లు వేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, పనిని, వర్క్ని దీనితో సెంట్రల్ గవర్నమెంట్ 1,500 కోట్ల పైగా మాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిధుల్ని ఏ విధంగా వినియోగిస్తున్నాము అనే దాన్ని వాళ్ళు కూలంకషంగా చూస్తే
టిప్పికి ఆమోదం తెలిపింది. ఇవి అంతకుముందు వచ్చినా కానీ టిప్పి ఆమోదం తెలిపి నిధులు కూడా రిలీజ్ చేశారు. కేంద్రం నుంచి సెక్రటేరియట్కి సంబంధించిన భవన నిర్మాణాలకు కానీ ఉద్యోగులకు కానీ 3,000 కోట్ల రూపాయలు, మేజర్గా 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఢిల్లీకి వెళ్ళి చేసుకోవాల్సిన పనులకు సంబంధించి సెక్రటేరియట్కి ఆంధ్ర రాష్ట్రంలో చేయడం వల్ల ఎందరికో ఉపయోగం జరిగింది. రాజధాని అమరావతికి గత ప్రభుత్వం పెట్టిన చిక్కుముడులు అన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి సర్కారు విప్పి పనులను స్పీడప్ చేస్తోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవక ముందే పనులను పట్టాలెక్కించింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువలు అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఇప్పటికే 64,000